హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రేణుతో కాసేపు. సొరకాయ చాలా హెల్తీ వెజిటేబుల్, కానీ సొరకాయ అంటేనే చాలామంది తినరు. ఇలా ఒకసారి చేసి చూడండి. అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. చూడటానికి భలే బాగుంది కదా. మరి వెంటనే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? దీనికోసం ముందుగా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో 2 స్పూన్లు వేరుశనగపప్పు, అదేనండి పల్లీలు వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ నువ్వులు, అలాగే 2-3 లవంగాలు కూడా వేసుకోవాలి. అలాగే ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, కూరకు సరిపోను కారం ఇక్కడే వేసేసుకోవాలి. సొరకాయ కొంచెం సవ్వగా అనిపిస్తుంది కాబట్టి నేను 1.5 స్పూన్ దాకా కారం వేసాను. ఇప్పుడు ఒక చిన్న ఎండు కొబ్బరి ముక్క తీసుకొని దాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అదే మిక్సీ జార్లో వేసేసుకొని దీన్ని మొత్తం గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పొడిలో కొంచెం చింతపండును కూడా వేసేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకొని రెడీ చేసుకున్న ఈ పౌడర్ని పక్కన పెట్టుకోవాలి. అంతే. ఈ ఒక్క పొడి కనుక రెడీ చేసి పెట్టుకున్నారంటే కూర చాలా త్వరగా అయిపోతుంది. కూర త్వరగా అయిపోవటానికి కుక్కర్లో చేస్తున్నాం. ఒక చిన్న కుక్కర్ తీసుకొని అందులో కొద్దిగా నూనె వేసుకోవాలి. తర్వాత ఇందులో ఆవాలు, జీలకర్ర, అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని చిటపటలాడనివ్వాలి. తర్వాత ఇందులో కట్ చేసుకున్న 2-3 పచ్చిమిర్చిని వేసుకొని, అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా వేసేసుకొని ఈ ఉల్లిపాయలు మంచి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఒక పెద్ద సైజు టొమాటోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అది కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి టమాటో ముక్క బాగా మగ్గేదాకా ఉడికించుకోవాలి. అన్నట్లు వీడియోని లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి. టొమాటో ముక్కలు వేగటానికి పెద్ద టైం పట్టదు. 2-3 నిమిషాల తర్వాత మూత తీసి చూసామంటే ఇలా చక్కగా ఉడికిపోయి ఉంటాయి. ఇప్పుడు ఇందులో సొరకాయ ముక్కలు వేసేసుకోవాలి. నేనైతే సొరకాయ ముక్కలు కొంచెం పెద్ద సైజులోనే కట్ చేశాను. ఈ సొరకాయ ముక్కలు తినేటప్పుడు ఎంత రుచిగా ఉంటాయంటే తిన్నని వాళ్ళు కూడా తింటారు, అంత బాగుంటాయి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొద్దిగా పసుపు వేసుకొని సొరకాయ ముక్కల్ని బాగా కలిపేసుకొని 2 నిమిషాల నూనెలో మగ్గనివ్వాలి. సొరకాయతోటి చాలా రకాల రెసిపీస్ చేస్తారు కదా, అందులో మీ ఫేవరెట్ రెసిపీ ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్తారా? ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ ఉంది కదా, అది మొత్తం వేసేసుకొని అలాగే 1 స్పూన్ ధనియాల పొడి, అలాగే 1/2 స్పూన్ గరం మసాలా కూడా వేసేసుకొని దీన్ని బాగా కలిపేసుకోవాలి. ఇలా చక్కగా కలిపేసుకున్న తర్వాత ఇందులో ఒక పెద్ద గ్లాసు నీళ్ళు వేసుకోవాలి. మరి నీళ్ళు ఎక్కువ వేసుకోవద్దు, పల్చగా ఉంటుంది. ఇలా ముక్క మునిగేదాకా వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కుక్కర్ పైన మూత పెట్టేసి 3 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. ప్రెషర్ పోయిన తర్వాత కుక్కర్ మీద మూత తీసేసి ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలిపేసుకొని ఉప్పు చెక్ చేసుకోవాలి. చూస్తానికి భలే ఉంది కదా, చాలా పర్ఫెక్ట్గా ఉడికింది. అలాగే గ్రేవీ కూడా చిక్కగా వచ్చింది. ఇప్పుడు ఒకసారి స్టవ్ ఆన్ చేసుకొని ఉప్పు చాలకపోయినా కారం చాలకపోయినా ఈ స్టేజ్లోనే వేసేసుకోవాలి. అలాగే కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే సొరకాయ కూర రెడీ. ఇది అన్నంలోకి కానీ చపాతీల్లోకి కానీ సూపర్గా ఉంటుంది. వేడిగా అన్నంలో వేసుకొని తినండి, అసలు ఎంత బాగుంటుందో. ఇదండి ఈరోజు బ్యూటిఫుల్ అండ్ టేస్టీ రెసిపీ. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి. ఒకసారి ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈట్ హెల్తీ, స్టే హెల్తీ.